హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమశ్రీ. ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి జీడిపప్పు చిక్కీ. పక్కా కొలతలతోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. జనరల్‌గా చిక్కీని ప్రిపేర్ చేస్తున్నప్పుడు పంటికి అంటటం కానీ, లేకపోతే సాగుతూ ఉంటుంది కదా! అలా కాకుండా చిక్కీ చాలా క్రంచీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్‌తో సహా ఈ వీడియో మొత్తాన్ని కూడా మీకు చూపిస్తాను. జీడిపప్పు డైరెక్ట్‌గా ఇస్తే పిల్లలు తినరు కదా ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి వాళ్ళకి సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితోని ఇలా చేసి హెల్తీగా పెట్టుకోవచ్చు. సో, ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక పాత్రను పెట్టి ఒక స్పూను నెయ్యి వేయాలి. నెయ్యికి బదులు నూనె కూడా వేసుకోవచ్చు. కానీ నెయ్యి ద్వారా చిక్కీ మంచి ఫ్లేవర్ వస్తుంది. నెయ్యి కరిగి కాస్త వేడయ్యాక ఒక కప్పు జీడిపప్పుని తీసుకొని వేసుకోవాలి. జీడిపప్పు వేసినంక గ్యాస్ సిమ్‌లో పెట్టే మంచిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా వేయించుకుంటే చాలు. సో, జీడిపప్పు మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇక్కడ ఒక కప్పు జీడిపప్పు తీసుకున్నా గదా! అదే కప్పుతోని కొంచెం తక్కువ బెల్లాన్ని తీసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని అందులో బెల్లం తురిమి వేసుకొని, కాస్త వాటర్ పోసి మంచిగా బెల్లం మొత్తం కూడా కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ముందుగా వేయించుకొని పెట్టుకున్న జీడిపప్పు పాత్రను పెట్టి, సో, ఆ పాకాన్ని మొత్తాన్ని కూడా జల్లెడ కట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా జల్లెడ కట్టుకోవడం వల్ల ఏమన్నా నలకలున్నా, రాళ్ళున్నా తినేటప్పుడు ఇబ్బంది లేకోకుండా ఉంటది. సో, పాకాన్ వచ్చిన తర్వాత సిమ్‌లో పెట్టి నాన్ స్టాప్‌గా తిప్పుతూనే ఉండాలి. సో, పాకాన్ని చెక్ చేసుకోవాలి. ఒక గిన్నెలో కొన్నన్ని వాటర్ తీసుకొని, సో, కొంచెం బెల్లం పాకం అందులో ఏసి, ఒక నిమిషం ఆగాలి. వేసిన వెంటనే చెక్ చేయకండి ఫ్రెండ్స్. ఒక నిమిషం ఆగి తర్వాత చూడాలి. సో, నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా చేయాలి. సో, పాకం రాలేదు ఫ్రెండ్స్. తీగలు సాగుతుంది. అంటే పాకం రాలేదు. మరో 5 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టి అలా తిప్పుతూనే పాకం రెడీ చేసుకోవాలి. మళ్ళొకసారి చెక్ చేసుకుందాము. పాకం ఎలా ఉండాలంటే అప్పడం మాదిరిగా విరిపితే పళ్ళుమని విరిగేలాగా ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే ఈ చిక్కీకి పర్ఫెక్ట్‌గా పాకం వచ్చినట్టు. ఏ చిక్కీ అయినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్. సో, అట్లా గిన్నెలో వేస్తే టంగు టంగున సౌండ్ రావాలి. సో, పాకం వచ్చినట్టే. సో, చిటికెడు వంట సోడా వేసుకుంటున్నాను. ఈ వంట సోడా వల్ల పాకం కలర్ చేంజ్ కాకుండా చిక్కీ మంచి గుల్లగా వస్తుంది. ఒక స్పూను యాలకులు, ఒక స్పూను నెయ్యి వేసి ఒకసారి కలుపుకొని, ఈ జీడిపప్పు మొత్తాన్ని కూడా పాకంలో ఏసుకోవాలి. పాకం వచ్చిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేయకండి ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాల పాటు ఆ పాకాన్ని జీడిపప్పులో మొత్తం కలిసేలాగా సిమ్‌లో పెట్టి తిప్పుకోవాలి. ముందుగా ఒక ప్లేట్‌కి కాస్త నెయ్యి రాసి పక్కన పెట్టుకోండి. పాకం అయిపోయిన తర్వాత ఆ ప్లేట్‌లోని ఆ చిక్కీని మొత్తాన్ని కూడా వేసి, ఒక చిన్న గిన్నెకి అడుగున నెయ్యి రాసి ఉంచుకోండి. ఆ పాకం అందులో వెయ్యగానే ఆ గిన్నెతోని ఆ ప్లేట్ మొత్తాన్ని కూడా చిక్కీని మంచిగా సర్దుకోవాలి. సో, ఈ ప్రాసెస్ మొత్తం కూడా వేడిగా ఉన్నప్పుడే చేయాలి. గుర్తుంచుకోండి. సో, ఆ గిన్నెకి నెయ్యి రాయటం వల్ల బెల్లం పాకం అంటుకోదు. మంచిగా స్ప్రెడ్ అవుతుంది ప్లేటంతా. సో, వేడిగా ఉన్నప్పుడే చాక్‌తో మంచిగా ఘాట్లు పెట్టుకోండి కావాల్సిన షేప్‌లోని. మొత్తం కూడా ఘాట్లు పెట్టుకొని ఒక 2 గంటల పాటు పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే ఈ జీడిపప్పు చిక్కీ పర్ఫెక్ట్‌గా తయారవుతుంది. సో, చాక్‌తో అలా సైడ్‌కంటే చాలు. మొత్తం కూడా సింపుల్‌గా ఊడొస్తుంది. అలా వచ్చింది అంటే చిక్కీ పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు.
సో, హ్యాపీగా పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ హ్యాపీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని హెల్తీ డైట్ మనం తినొచ్చు. సో, వీడియో మొత్తాన్ని కూడా ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకోకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ చిక్కీని 15-20 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. సో, వీడియో మొత్తాన్ని చూసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక వీడియోతోని మీ ముందుకొస్తాను.